గోపి, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీకు కావలసిన తోడు కోసం, నీడ కోసం. కలెక్టర్ అమ్మ గారు చాలా మంచిది. ఒక నిమిషం ఇక్కడ ఉండు, లోపలికి వెళ్ళొస్తాను. గోపి, నేను అమ్మ నాన్న లేని అనాథని మాత్రం ఎవరికి తెలియకూడదు. నాకు అందరూ ఉన్నారనుకునే నేను బ్రతుకుతున్నాను. వనిత, చేసి ఈ మాత్రానికే వెళ్ళరా. నీ మాటలు వింటుంటే నాకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియటం లేదు. మీకు ఎలా తోస్తే అలా చేయండి, కానీ వనితకు మాత్రం కొన్నాళ్ళు మీరు ఆశ్రయం ఇవ్వాలి. తన చెల్లెలి పెళ్లిలో గొడవల కారణంగా ఆ ఇల్లు వదిలి బయటకు వచ్చేసింది. అది సరే, రేపు ఎవరైనా నా మీద ఏ కిడ్నాప్ కేసు పెట్టరు కదా? అలాంటిదేమీ ఉండదు, నాది హామీ. రా. రామ్మా, రా. వనిత, మరి నాకు మీ నాన్నగారికి మధ్య యుద్ధం నాకు తెలుసండి. అది తెలిసి కూడా నువ్వు నా దగ్గరకు వచ్చావంటే నీ తెగింపుని ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఇది నా ధైర్యం కన్నా మీ ఔదార్యాన్ని నిరూపిస్తుంది. కానీ నేను అనవసరంగా మీకు శ్రమ కలిగిస్తున్నానేమో. అలాంటిదేం లేదమ్మా. కొన్నేళ్ల క్రితం నీలాంటి ఒక ఆడపిల్ల కట్టుకున్న భర్త కోసం ఆస్తిపరుడైన కన్న తండ్రిని కూడా కాదని ఇల్లు వదిలిపెట్టొచ్చింది. నువ్వెంతవరకు చదువుకున్నావు? ఐఏఎస్ చదువుతున్నాను. ఐఏఎస్? మీ నాన్నగారు చదవమన్నారా? వద్దన్నారు. అయినా నేను చదువుతున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడదాం అనుకుంటున్నాను. నాకు ఉద్యోగం ఏదైనా ఇప్పించండి. అలాగే, నిజంగా నీకు ఉద్యోగం చేయాలని ఉంటే ఈ ఇంట్లోనే ఉండు. రోజు నన్ను అమ్మ అని పిలవడానికి ఓ కూతురు కావాలి. నువ్వు పిలుస్తావమ్మా? గోపి, నాకు అమ్మని చూడాలనుంది. ఒక్కసారి అమ్మని చూసి అమ్మ వెళ్ళొస్తానని చెప్పి వచ్చేస్తాను. వస్తాను. అంత పౌరుషంగా వెళ్ళిపోయింది. సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు? నడు బయట. నేను వెళ్ళను. అమ్మయ్య, వెళ్ళటం లేదట. అమ్మ మీద మమకారం అందరికంటే ఈ ఊరిలో ఆవగించడం తక్కువ, అందుకే. చాలా సంతోషం. కానీ గోపి, అర్ధరాత్రప్పుడు నిద్రలేచి అమ్మ అమ్మ అని ఏడిస్తే నేనేం చేయను? చుర్రు రెండించి ఓ పాలపి రోట్లో పెట్టండి, సరిపోతుంది. ఆవుదోడు అరుస్తుంది, దానికి ఆకలిగా ఉన్నట్టుంది. కాస్త పచ్చగడ్డి పెరగలు పడాయి. మావయ్య, వనిత వెళ్ళినప్పటి నుంచి అది గడ్డి పెర కూడా కొరకలేదు. నోరు లేని జంతువుకున్నపాటి ప్రేమ కూడా మనకి లేకుండా పోయింది. జానకి, పరువు ప్రతిష్టల కోసం పాకులాడడం, ప్రాణాలు వదలడం చేస్తారు గాని, అయ్యో ఆడపిల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, దాన్ని మళ్ళీ తీసుకురావాలని మీకేనాడైనా అనిపించిందా? అవడానికి లక్షాధికారి కూతురే గాని అనాథలాగా పరాయి పంచన తలదాచుకుంటోంది. ఇది మీకు గౌరవం కదండి? అదేం ఒంటరిగా వెళ్ళలేదు. వెళుతూ వెళుతూ ఈ ఇంటి గౌరవాన్ని, పరువు ప్రతిష్టల్ని గంగలో కలిపి వెళ్ళింది. నన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనుకుంటున్న కత్తికి పిడిగా తయారైంది. ఆవిడతో చేతులు కలిపింది. నాన్న, అక్క మన ఇంటి గౌరవాన్ని బజారు పాలు చేసిందనేగా మీ బాధ. మీరు చాలా పొరపాటు పడుతున్నారు నాన్న. మన ఇంటి గౌరవం బజారు పాలు పడకుండా తనే వీధులు పడింది. ఇన్నాళ్ళు ఈ నిప్పు లాంటి నిజాన్ని ఎందుకు నా కడుపులో దాచుకున్నానో తెలుసా? అక్కయ్యకు మాటిచ్చాను కాబట్టి. నాన్న, నేను ప్రేమించినంత మాత్రాన ఈ పెళ్లి జరగలేదు. నేను కాలు జారాను. ఆ తప్పు కప్పిపుచ్చడానికి నా మెళ్ళో 3 ముళ్ళు వేయించింది. చిట్టిబాబు, ఇదంతా మనూరు పౌరంబోకరా. నేను మినిస్టర్ అయ్యాక నీ పేరు రాసేస్తాను. ఎక్కడైనా గడ్డిబాబు ఊటలు చూసావా? గడ్డిబాబు ఎందుకు ఊగుతుందిరా? ఎవరన్నా ఉంటే ఊగుతుంది లోపల. దాని లోపల ఎవరో ఉన్నారన్నమాట. ఎక్కడా? ఇదిగో. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఊళ్ళోకి వెళ్ళి జనాన్ని తీసుకొస్తాను. లోపల నుంచి ఎవరిని బయటికి పోలేవు.
వాళ్ళిద్దరిని ముక్కలు ముక్కల కింద నరికి అవసరం పడేస్తాను. ఏమయ్యా పెద్ద మనుషులు, వాళ్ళిద్దరిని బయటికి లాగండి, నేను నరికి అవసరం పడేస్తాను. రే తలుపులు, ఇవాళ నా చేతిలో నీ చావు ఖాయం. లాగండి. ఇత్తూడా మీరికేనంటాయా ఇంత గొడవ చేసావు? బుద్ధి లేకపోతే సరే. ఏమయ్యా నువ్వు కూడా ఉమ్మేసెళ్ళు. చాలు బాబు చాలు. మీరా? అవును, ఇవాళ ఆదివారం కదా, టోకెన్ సిస్టమ్ లేదు. లోపలికి వెళ్ళి కూర్చోమన్నాడు. ఎంతైనా నా ఉప్పు తిన్నవాడు కదా, నా కూతుర్ని ఇంకా నీ ఇంట్లో ఎన్నాళ్ళట్టు పెట్టుకుంటావు అని. ఆ అమ్మాయికి మీ పంచన ఉండటం ఇష్టం లేక నా దగ్గరకు వచ్చింది. రమ్మని ఆహ్వానించను లేదు, పొమ్మని ఆజ్ఞాపించను లేను. కూతురు దూరమైందని నా భార్య ఎంత బాధపడుతుందో తెలుసు. ఆవిడ భోంచేసి 4 రోజులైంది. 4 రోజులు అంటే కేవలం 96 అవర్స్. ఈ మాత్రానికే మీ భార్య పుత్రికా వియోగాన్ని భరించలేకపోతుంది. అలాంటిది నేను నా బిడ్డను పోగొట్టుకుని 19 సంవత్సరాలైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒంటరిగా ఎంత నరక యాతన అనుభవిస్తున్నానో మీకు తెలియదండి. నాకు తెలుసు. ఆ కసిని మనసులో పెట్టుకుని నువ్వు నన్ను సాధించాలని వచ్చావు. కానీ నేను అందుకు రాలేదు. ఐ హావ్ కమ్ ఫర్ ఎ డీల్. నిజంగా నువ్వు నీ కన్నబిడ్డను చూడాలని మదన పడుతుంటే, ఆ బిడ్డ కోసం నువ్వు తిరగటం నిజమే అయితే, ఆ అమ్మాయిని గురించిన రహస్యాలు నాకు తెలుసు. అమ్మాయిని గురించిన వివరాలు మీకు నిజంగా తెలుసా? చెప్పండి. నా చిట్కలు ఎక్కడుందో చెప్పండి. చెప్తాను. ముందు కేసు విత్డ్రా చేస్తున్నానని ఆర్డర్ రాసిస్తూ ఒక తెల్ల కాగితం మీద సంతకం చేసివు. నీకు ఆ వివరాలన్నీ చెప్తాను. దానికి దీనికి ఏమిటండి సంబంధం? నీకు నీ ఉద్యోగం ఎంత ముఖ్యం, నాకు నా ఆత్మగౌరవం ఎంత ముఖ్యం. వివరాలన్నీ చెప్తాను. ముందు తెల్ల కాగితం మీద సంతకం చేసి. తెల్ల కాగితం మీద సంతకం పెట్టినంత మాత్రం చెల్లదండి. కేసు కోర్టులో దాఖలైంది. సావిత్రి ఎమ్ముడి దగ్గరికి వెళ్ళి భర్త ప్రాణాలు తెచ్చుకుంది. నువ్వు అంత చేయక్కర్లేదు, సంతకం మాత్రం చేసివు. మిగతా విషయాలన్నీ మా లాయరే చూసుకుంటాడు. ఓ, అలాగే. సంతకం ఒక్కటే సరిపోదు, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. దేనికి? ప్రశ్న అడక్కు. సరే చెప్పండి. ఎక్కడుంది నా కూతురు? నీ ఇంట్లో ఉన్న వనితే నీ కూతురు. ఒట్టు వేశాం, మర్చిపోకు. వనిత నీ కూతురేనన్న సంగతి నీకొక్కదానికే తప్ప అమ్మాయితో సహా మరెవ్వరికీ తెలియకూడదు. ఏమిటండి శిక్ష? శిక్ష కాదు, ప్రస్తుతం నీ హోదాకి పరీక్ష. ఏమిటి అడంగపురం? కలెక్టర్ని బెదిరించి తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకెళ్ళటం చాలా పెద్ద నేరం. ఏమిటి దౌర్జన్యం? వజ్రం గాజు ముక్కతో తగదు కదా, అందుకని వజ్రాన్నే ఉపయోగించాను. మన పోట్లాట కేవలం వ్యక్తిగతం, కానీ నా పదవి ఆత్మీయతలకు అతీతం. You see, I must also respect my chair. నా చిట్టి తల్లి, ఏమిటండి ఇవన్నీ? నీకోసమే తెచ్చాను, నా కన్న తల్లి కోసం. తీసుకోమా. ఇంత ఖర్చు పెట్టి నా కోసం ఇవన్నీ ఏమిటండి? ఇవాళ ఏమైనా పండగ? పండగ పండగేనమ్మా. కొండయ్య, ఈరోజు వంటిల్లు ఖాళీ చేసి అవతలకు వెళ్ళు. అదేంటమ్మా? వంటంతా నేనే స్వయంగా చేస్తాను. ఆఫీస్ నుంచి నన్ను చూడటానికి ఎవరైనా వస్తే ఇక్కడికి రమ్మను.
అలాగే. అవుట్. ఇన్నాళ్ళకి నా కూతురు ఎక్కడుందో తెలుసుకోగలిగాను. దాని బాగోగులు చూడటం కంటే నాకు వేరే పనే ఉంది. వంట చేసి 20 ఏళ్ళైంది. మర్చిపోయి ఉంటానా? ఆహా. కొండయ్య, ఇన్ని ఐటమ్స్ ఎందుకు ఉందావయ్యా? మరి అదే అమ్మగారే చేయమన్నారని చెప్పక అలా నీళ్ళు వెళ్తావేమిట్రా? అది కదమ్మా మరి. కూర్చోంతా. మీరు కూడా కూర్చోండి. తాపిగా కూర్చొని మీరు భోజనం చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. రండి. పర్వాలేదమ్మా, నువ్వు కూర్చొని తృప్తిగా భోజనం చేయడమే నాకు కావాలి. నేను వడ్డిస్తాను. చాలు. ఇది పప్పు. అబ్బా, ఉప్పు ఉప్పు. ఇదే మా అమ్మాయితో ఎంత బాగా వండుతుందో తెలుసా? ఈ కొండ ఒక్క దండగా. అవును, ఒక్క దండగా. పోనీ అది పక్క పెట్టి ఇదిగో ఇచ్చాను. చాలా బాగుంటుంది. నమ్మొచ్చా? తిని చూడు, గ్యారంటీ. చాలా బాగుంటుంది. కారం కారం. ఇది మనిషి బతుకుతారా? మంచి వెళ్తాను. నాకు అసలు కారం అలవట్లేదు. కారం ఎక్కువ తింటే అలసరి వస్తుందని మా అమ్మ చెప్తుంది. ఆవకాయలో కూడా పంచదార వేసి పెడుతుంది మా అమ్మ, తెలుసా? నాకెలా తెలుస్తుందమ్మా? ఇదిగో కానీ చూడు, ఇది పులుసు, ఇది చారు, ఇది పెరుగు. ఇందులో ఏ చప్పగా ఉంటే అది తిను. ఉప్పు కారం ఉత్తమ ఆహారం ఇదొక్కటే చాలు. తెల్ల కాగితం మీద సంతకం చేయించుకుని తీసుకెళ్లడం చాలా పెద్ద నేరం. ఆ గోపిగాడు ఎక్కడున్నా సరే పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికిపారాయి. గోపిగాడు ఎక్కడ రా? నాకు తెలియదు బాబు. గోపి ఎక్కడ? నాకు తెలియదు బాబు. తెలియదు బాబు. తెలియదు బాబు. ఎందుకు అంట? ఎక్కడున్నాడే వాడు? అన్నం తింటున్నాడు. పిలవేవాణ్ణి. నేనే గోపి. ఎందుకు నన్ను పిలిచావు? నీ ప్రతాపం పిల్లవాడి మీద కాదురా, నా మీద చూపించు. నేనే గోపిని. Thank you.